యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాలను మార్చగలిగేది మతాన్ని కాదు, కులాన్ని కాదు, రంగును కాదు, రూపమును కాదు, మార్చగలిగేది దేవుడు హృదయాలను. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఒక తాగుబోతుని మార్చగలిగే దేవుడు, గట్టిగా చెప్పండి. ఒక వ్యభిచారిని మార్చగలిగే దేవుడు, ఒక దొంగను మార్చగలిగే దేవుడు, ఒక లంచగొండిని మార్చగలిగే దేవుడు, ఒక మూర్ఖుని మార్చగలిగే దేవుడు, మార్చగలిగే దేవుడు, జీవితాలు మార్చి మహిమకరంగా అనేకులు ఎదుట దేవుడు గొప్ప చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం 20:27 మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. మనలో ఉన్న ఆత్మ దేవుడి పెట్టిన దీపం. ఆ దీపాలు ఆరిపోతున్నాయి. ఆరాధనకి రాకపోతే, వాక్యం వినకపోతే నీ ఆత్మ అనే దీపము చల్లారిపోయింది. బలం ఉండదు, శక్తి ఉండదు, బలహీనమైపోతావు, కురింగిపోతావు, రోగముతో ఉంటావు. మనిషికి ఆ ఆత్మ చాలా బలమైనది. ఆ ఆత్మే బలపరచబడకపోతే బలహీనమైపోతావు. శ్రమ దినమందు కృంగిన ఎడల నువ్వు చేతగాని వ్యక్తిగా ఉంటావు. శ్రమ కలిగినప్పుడు హృదయంలో ఒకలాంటి కృంగుదల, బలహీనత. అందుకే వాక్యం ద్వారా మన దీపాలు వెలిగించబడుదుము గాక. వాక్యం ద్వారా దేవుని వాక్యం ద్వారా మన హృదయం వెలిగించబడును గాక. మీలో ఉన్న దీపాలు వెలిగించబడును గాక. దేవుని కొరకై ప్రకాశించుదురు గాక. దేవుని కొరకై మండుదురు గాక.